మంత్రులు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువత దేనికోసమైతే పోరాడుతుందో ఆ ఉద్యోగాల సంఖ్యని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా చెప్తుందంటే ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుందో సంగతి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ 12,000 ఉద్యోగాలు, మరి ఇది ఒక 290 ఉద్యోగాలు అంటే 12,400 ఉద్యోగాలు తప్ప ఇంకా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ హయాంలో పడలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు పరీక్షలు నిర్వహించిన, అప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసిన అన్ని కూడా ఎన్నికల కోడ్ రావడం వల్ల, ఆ కోడ్ తోటి ఎలక్షన్ కమిషన్ ఆపేయడం వల్ల కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆ కొత్త ప్రభుత్వం చేతుల మీదుగా ఇలా నియామక పత్రాలు అందుకున్నవి కూడా సిగ్గు శరం లేకుండా వాళ్ళ అకౌంట్లలో కలుపుకున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీ. చిన్న పిల్లలు పాపం అప్పుడే భవిష్యత్తులో ఎదగాలనుకుంటున్నారు, ఎంతో కష్టపడి డిగ్రీ చేసిండ్రు, ఇక మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు పై చదువులకు అప్లై చేసుకోలేకపోతున్నారు, ఉద్యోగానికి అప్లై చేసుకోలేకపోతున్నారు. ఇంతటి దారుణం అందరూ కూడా ఎంతో మంది యువకులు ఇలా అలలా ఆడిపోతున్న సంగతి మీ అందరూ కూడా తెలవాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? నమ్మబలికిండ్రు, నమ్మించిండ్రు, ఇలా వంచన చేసిండ్రా లేదా? మీరందరూ మోసపోయినరా లేదా? మోసపోయింది కాబట్టి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ మేము ఉంటాము, చివరి వరకు మీతో పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన దాకా మనం ఆగేలేవు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి మనం నిద్ర పుట్టనియము. మీ నోటిఫికేషన్లు వచ్చిన దాకా మీ తరఫున మేము పోరాడి నోటిఫికేషన్లు వచ్చే విధంగా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు రావాల్సిందే తప్పనిసరిగా. అప్పటిదాకా మేము విశ్రమించమని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. ఆ రోజు ప్రియాంక గాంధీ గారు ఇదే సరూర్ నగర్లో డిక్లరేషన్, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ఈ నాయకులు సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాల్లో కూడా చెప్తున్నారు, పోయి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి. ఇచ్చిందా? మీకేం చెప్పిండ్రు ఆ రోజు? ఒకవేళ నీ ఉద్యోగం వచ్చే వరకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎవరికైనా ఇచ్చిండ్రా? మరి అదే విధంగా మా చెల్లెళ్లకు స్కూటీలు ఇప్పిస్తామని చెప్పారు. వచ్చినాయా? అందుకే సుధీర్ రెడ్డి గారు నిరుద్యోగుల వంచన సభ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. మీకు అండగా ఉన్నాడు. మేము ఒకటే మీకు చెప్తున్నాం, వీళ్ళని అసెంబ్లీలో వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఆగస్టు మాసంలో ఇదే సరూర్ నగర్లో ఏదైతే యువత డిక్లరేషన్ ఇచ్చిండ్రో, ఆ రోజు ఏదైతే ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రో ఆ ప్రాంతంలోనే కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులతోని మరి మేము సభ పెట్టబోతా ఉన్నాం. మీరు కూడా విజృంభించవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఆ రోజు అశోక్ నగర్లో మాట్లాడినప్పుడు కానీ, మరి ఆ రోజు సరూర్ నగర్లో మాట్లాడినప్పుడు కానీ, మీ జిల్లాల ప్రాంతంలో కానీ ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజు యువత నిరుద్యోగులు గుర్తొచ్చింది. ఈ రోజు ఇదే నిరుద్యోగులు ధర్నా చేస్తే లాఠీ చార్జులు, అరెస్టులు చేస్తున్నారు. ఇటువంటి దొంగల్ని, కాంగ్రెస్ చరిత్రనే దొంగల చరిత్ర. ముఖ్యమంత్రికి ఉద్యోగం వచ్చే వాళ్ళ అన్నదమ్ములకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మాట్లాడుతున్నటువంటి మంత్రులకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. లాస్ట్కు కోదండరామ్ గారికి కూడా ఉద్యోగం వచ్చింది. కానీ మన యువతకు ఉద్యోగాలు లేవు. అందుకే మీరు అధైర్యపడద్దు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండలుగా ఉంటుంది, అన్ని విధాలుగా పోరాటం చేస్తుంది. మీకోసం మీ ఉద్యోగాలు వచ్చే వరకు, వీళ్ళ మెడలు వంచే వరకు మేము నిద్రపోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.